నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ది స్పెషల్ గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. మన ఆంధ్రప్రభ వీక్షక మిత్రులకు కూడా. సార్, ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న ప్రభుత్వం గురించి తీసుకుంటే గనక, ఈ ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది అంటే మీరేం జెప్తారు? ఎందుకంటే ఇటు పక్కన వైసీపీ వాళ్ళు ఒకటే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన అరెస్ట్‌లు చాలా అరెస్ట్‌లు అవుతూ ఉన్నాయి. ఈ అరెస్ట్‌లు కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు, వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగానికి అఖిల భారత సర్వీస్ అధికారులు ఐపీఎస్‌లు గాని, ఐఏఎస్‌లు గాని, ఇంకా కింద అధికారులు గాని బలయ్యటం మనం చూసాం. హ్మ్. మొన్నటికి మొన్న సునీల్ కుమార్ గారు తను సస్పెన్షన్ విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కెళ్తే కూడా హ్మ్. అక్కడున్న ప్రాథమిక సాక్ష్యాధారాలు చూసిన తర్వాత ఆయనకి ప్రశాంతంగా రిటైర్ అవ్వటానికి అవకాశం ఇచ్చారు. అది ఉపయోగించుకోవాలి. మిగిలిన అంశాలు ఆయన కోరిని కేసులు తీసేయటం గాని, ఇతర నేరాలు గాని, ఇతర ఆంక్షలను గాని హ్మ్. ఎత్తివేయటం కుదరదు అని సుస్పష్టంగా చెప్పారు. అదే కేసులో ప్రశాంత్ నాయక్ అనే ఇంకొక ఐపీఎస్ ఆఫీసరు హ్మ్. గుజరాత్‌లో చేస్తున్నప్పుడు ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసి ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం పడిపోయిందో హ్మ్. తను మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయాడు. అయితే ఆయన కూడా ఆయన మీదున్న కేసు ముందస్తు బెయిల్ కోసం వెళ్తే ఈ రఘురామ కృష్ణరాజు గారి అవును. టార్చర్ కేసులో మీరు పార్లమెంట్ మీద దాడి చేసిన ఉగ్రవాదుల కన్నా ఈ కేసు తక్కువ విషయం కాదు. ఒక ప్రజాప్రతినిధిని పోలీస్ కస్టడీలో సిఐడి ప్రధాన కార్యాలయంలో టార్చర్ పెట్టిన విషయంలో ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని గౌరవ హైకోర్టు వా హ్మ్. వ్యాఖ్యానించింది. మీరెళ్ళి సంబంధిత పోలీస్ సిట్ అధికారుల ముందు సరెండర్ అవుతారా? లేదు మీ ముందస్తు బెయిల్ గురించి ఆర్గ్యుమెంట్ కొనసాగించుకుంటారో మీ ఇష్టం అని చెప్పింది. హ్మ్. అంటే పరోక్షంగా మీకు ముందస్తు బెయిల్ ఇవ్వటం జరగదు అన్న సూచన మీరు చేసిన లోక్‌సభ మీద చేసిన ఉగ్రవాదుల దాడికి సమానం అన్నప్పుడే హింట్ ఇచ్చింది. ఓకే. మీకు సాధ్యం కాదు. హ్మ్. బెటర్ సరెండర్ అవ్వమని. సరే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'రష్నా రావణ్' అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతా బాగుంది. అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేశారు. అతను బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత మరో కేస్ మీద మళ్ళీ అరెస్ట్ చేశారు. మరో కేస్ మీద మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంటది? ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాత్రమేనా? లేదంటే కక్షపూరిత రాజకీయాలేమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం ప్రశాంత్ గారు వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను కూడా చాలా కాలం ప్రింట్ మీడియాలో పనిచేశాను. 79 నుంచి పనిచేశాను. హ్మ్. ప్రింట్ మీడియాలో ఉన్నంత వరకి లేదు ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్ మీడియా, దూరదర్శన్ ఆ రోజుల్లో బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు. జర్నలిస్ట్ అనేవాళ్ళు. వాళ్ళకంటూ కొన్ని విద్యార్హతలుండేయి. కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి డొక్కశుద్ధి ఉండాలి. ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనే పేరుతో విశృంఖలత్వం పెరిగిపోయింది. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా మాట్లాడొచ్చు, దుర్భాషలాడొచ్చు. వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద వాళ్ళ వ్యూయర్‌షిప్ పెంచుకోవటం కోసం ఎటువంటి పోస్టింగ్‌లైనా పెడుతున్నారు. హ్మ్. ఒక ముఖ్యమంత్రినో, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రినో ఇష్టానుసారంగా తిట్టి, లేపోతే కులాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ, అతను మొన్న దళిత, క్రిస్టియన్ సమర శంకర్రావం అనే ఒక సభలో ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని, హ్మ్. సినిమాల్లో గనక నటులు నటించినట్టుగా ప్రజా వేదిక మీద, ఆ సమర శంకర్రావం వేదిక మీద హ్మ్. ఇష్టానుసారంగా మాట్లాడటం మనం కూడా చూసాం. హ్మ్. అదేమన్నా సభ్య సమాజం హర్షించే విషయమా? దానికి తోడు 'జడశ్రవణ్' అనే దాన్ని హోస్ట్ చేశాడు. అవును. 'జడశ్రవణ్' వ్యక్తిత్వం ఎంతటిదంటే, ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్న పార్టీలని కింద పడకుండా భుజాన పెట్టుకొని మోసాడు. జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని, ఆయన కుటుంబం చేసిన అవినీతిని దునుమాడాడు. హ్మ్. అనేక ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన చర్చల్లో ఈయన ప్రతిరోజు ఉండేవాడు. అవును. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని కీర్తించే స్థాయికి ఎట్లా ఎళ్ళాడండి? హ్మ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని దూషించే స్థాయికి ఆళ్ళిద్దరికి మధ్యలో జరిగింది ఏం జరిగింది? హ్మ్. ఎన్నికల్లో
తను ఒక పార్టీ పెట్టాడు, జై భీమరావు భారత్ పార్టీ అని. అవును. అదొక జాతీయ స్థాయి పార్టీ. హ్మ్. ఆయనకి ఆయన సామాజిక వర్గంలో కాదు, ఆయన పోటీ చేసిన తాడికొండలో వచ్చిన ఓట్లు 71. హ్మ్. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోటీ చేస్తే కూడా అంతకన్నా ఎక్కువ వస్తాయి సహజంగానే. ఎవరో ఒకళ్ళు కళ్ళకి కనపడకో తెలియకో వేసే ఓట్లు పడినా కూడా. అయినా కూడా అంత మాత్రం కూడా ఆయన తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఆ సభను పెట్టి ఆ సభలో ఇలాంటి అసాంఘిక శక్తుల్ని తీసుకొచ్చి మాట్లాడిచ్చి దానికి ఒక పవిత్రతని ఆపాదిస్తే, అంటే జై భీమరావు అంబేద్కర్ పార్టీ అనో భారత్ పార్టీ అనో పెడితే ఆ పార్టీ మీద లైసెన్స్ ఇచ్చినట్టుగా ఇష్టానుసారం తిడితే హ్మ్. చట్టం ఎవరు రాసిన రాజ్యాంగం ఇది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే గదా! అంబేద్కర్ గారు కొంతమంది వ్యక్తులకే స్వేచ్ఛ ఇవ్వలేదు గదా! భావ ప్రకటన స్వేచ్ఛ గాని, ఏదైనా గూడా అన్ని ప్రాథమిక హక్కులు అందరికీ ఇచ్చాడు గదా! హ్మ్. అలాంటప్పుడు ఇతరుల ప్రాథమిక హక్కుల్ని మేము కాలరాసి మేము ఇష్టానుసారం చేస్తామంటే చట్టం తన పని తను చేసుకెళ్తది. అది. సరే ఇక్కడ ఇప్పుడు అమరావతి వర్సెస్ మావి గన్ అని జెప్పేసి ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గూడా పదే పదే కొన్ని వ్యాఖ్యలు గూడా జేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ జేయడం జరిగింది. అమరావతి రాజధానిని అంగీకరించే వాళ్ళు టీడీపీ సైడ్ అటు సైడే ఓట్లు వేస్తారు. ఎవరైతే మావి గన్‌కి సపోర్ట్ జేస్తూ ఉన్నారో వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారని జెప్పేసి కూడా ఇలాంటి కామెంట్స్ జేశారు. ఈ ఇష్యూ పైన మొత్తానికి ఈ ఇష్యూ పైన మీరేం జెప్తారు సార్? ఆయన ప్రకటన చేశాడు బానే ఉందండి. హ్మ్. చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఆహ్, మావిగన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి ఓటేయండి. అమరావతిని సపోర్ట్ చేసేవాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఎయమన్నాడు. హ్మ్. కానీ మర్నాడే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? హ్మ్. ఆయన పార్టీలో వ్యక్తే గదా! అవును. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రధాన సలహాదారుగా వ్యవహరించాడు గదా! హ్మ్. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా! ఆయన దానికి భిన్నంగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఉండ విలువేంటి? ఆయన అధ్యక్షుడా? లేకపోతే ఆయనేమన్నా సైకోనా? లేకపోతే బజార్‌లో ఉన్న ఒక ఎక్స్‌వైజెడ్ పర్సనా? హ్మ్. పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన దానికి మర్నాడే ఆయన చెప్పాడు. అదే ప్రధాన అంశం కాదు, అనేక ప్రధాన అంశాలుంటాయన్నాడు. ఆయనేం చెప్పాడు? ఏకైక ఎన్నికల్లో ప్రధాన అంశంగా తీసుకొని ఎళ్తామని చెప్తుంటే, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే, సజ్జల రామకృష్ణారెడ్డి మరొక మాట చెబుతున్నాడంటే, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదా? లేకపోతే ఒక ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా హ్మ్. ప్రజల్ని ఒక గందరగోళపరిచే విధంగా చేస్తున్నారనుకోవాలా? హ్మ్. అంటే రాష్ట్రానికి చాలా కీలకమైనది రాజధాని అంశం. అవును. 12 ఏళ్లుగా జరుగుతుంది. వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ మావి గన్ అనేది అధికారంలో దిగిన తర్వాత ప్లాన్ బి అని ఆయన బయటికి తీశాడు. హ్మ్. పెద్ద ఖర్చు కూడా లేదని చెప్పాడు. మచిలీపట్నం ఆల్రెడీ ఒక టౌన్ అక్కడుంది. విజయవాడ ఒక నగరం ఉంది. హ్మ్. మా వి, మా అవును. మచిలీపట్నం, వి విజయవాడ, గన్ గుంటూరు. హ్మ్. ఈ 3 ఉన్నాయి. మూడిటిని కలుపుతూ కూడా పెద్ద జాతీయ రహదారి ఉంది. మరి అంత ఈజీగా రాజధానిని దాని పేరు పెట్టటానికి అయిపోయేదానికి 3 రాజధానులని ఎందుకు ప్రతిపాదించాడాయన? హ్మ్. తర్వాత అసలు రాజధాని అనే దానికి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావనే లేదన్నాడు. హ్మ్. అసలు రాజధాని అవసరం లేనప్పుడు 3 రాజధానులు పెట్టి డబ్బులు ఖర్చు వృధానే గదా! తర్వాత అవును. ఆటి నిర్వహణ కూడా ప్రజల మీదే భారం పడతది గదా! పేరుని నాని ఆళ్ళ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు గదా! హ్మ్. అమరావతి అనేది మా పార్టీ వచ్చిన తర్వాత మేము తీసేస్తాము. అది చాలా అవును. తలభారంగా ఉందన్నాడు. హ్మ్. మనకి కూడా మెడ మీద తలుంటది. తల బరువైంది. కాబట్టి కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా! ఎందుకు రోజు దీన్ని పెట్టుకొని మనం మోస్తున్నాం? చాలా సింపుల్ క్వెషన్. సరే ఇన్ అయితే ఇక్కడ అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి నష్టం జరుగుతూ ఉంది. అన్యాయం జరుగుతూ ఉంది. అది వాళ్ళకి తెలియట్లేదు. మేము తెలియజేయడానికే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మమ్మల్ని కావాలని ఆపుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మరోసారి వాయిదా ఏసుకోండి అని జెప్పేసి, పోస్ట్‌పోన్ చేసుకోండి అని జెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం గానివ్వండి, అదేవిధంగా పోలీసులు చెప్తా ఉన్నారు. అని జెప్పేసి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని గురించి ఏం జెప్తారు? రైతులకి ఆ పొలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? రాజశేఖర్ రెడ్డి ఏమన్నా ఉదారంగా ఇచ్చాడండి? లేదు. ఇవ్వలేదు గదా! హ్మ్. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నాళ్ళు ఉంటారు. హ్మ్. అసలు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయలో పెద్ద ఎస్టేట్ ఉంది. హ్మ్. ఆయన అందులో ఎప్పుడన్నా 10 గజాలు ప్రజా ప్రయోజనం కోసం ఇచ్చాడా? లేదు. ఆళ్ళ తండ్రి గాని, ముఖ్యమంత్రులుగా చేశారు కదా! మరి వాళ్ళు వాళ్ళకున్న కొద్దిపాటి భూమిని కూడా ఈ రాజధానికి ఇచ్చారు అంటే, వాళ్ళు ఆలోచించి ఇచ్చారా? ఆలోచించకుండా ఇచ్చారా? హ్మ్. వాళ్ళకున్న జీవన భృతే అది. అయినా కూడా వాళ్ళు ఇచ్చారు. అది కూడా భూ సేకరణ ద్వారా ఇవ్వల. భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. అవును. ప్రభుత్వం తన ఉద్దేశాలని వాళ్ళకి చెబితే, మీ ఉద్దేశాలు బానే ఉన్నాయి. మీతో మేము చేయి కలిపి ప్రయాణిస్తాము. మన ఇద్దరికీ లాభసాటిగా ఉండే ఉద్దేశ్యంతో మీరు పెట్టారు కాబట్టి, మేము కూడా స్వచ్ఛందంగా
భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు భూ సేకరణకి నోటీస్ ఇస్తేనే కొద్ది మంది రియాక్ట్ అవుతున్నారు. హ్మ్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఉన్నారో, ఆయన ప్రోద్బలంతో ఇవ్వొద్దని ప్రోత్సహిస్తున్నాడో, వాళ్ళు భూ సేకరణను కూడా వ్యతిరేకిస్తానికి ప్రయత్నిస్తున్నారు గానీ, అది కేంద్ర చట్టం. హ్మ్. ప్రజా ప్రయోజనాల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ ప్రైవేట్ ఆస్తినైనా సేకరించే హక్కు ఉంది. నా సొంత ఇల్లైనా కూడా అది అక్కడ గనక రోడ్డుకి అడ్డంగా ఉంటే ఏదన్నా ప్రతిపాదనకి, ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌కి తీసేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల కోసం ఎంత నిధులు కేటాయించి వాళ్ళకి వేరే కాలనీలు కట్టిస్తున్నారు గదండీ! అవన్నీ గ్రామాలే వదిలేసి ఎళ్ళిపోతున్నారు గదా! అంటే సేకరించే హక్కు ప్రభుత్వాలకు ఉంది గదా! ఇప్పుడు అంతకుముందు ఈయన కొంతమంది రైతుల్ని పిలిపించుకుని ఆయన ఇంట్లో మాట్లాడాడు. నేలపాడు అనే ఒక ఊరు, ఆ గ్రామ ఈ హ్మ్, ఈ అమరావతిలో ఒక గ్రామం. ఆ గ్రామం గురించి చెబుతుంటే నేలపాడంటే ఎక్కడని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడే ఆ ఊరు నుంచి వచ్చిన రైతులకి అర్థమైంది. హ్మ్. ఇతనికి అసలు ఏమీ అవగాహన లేదు. ఇట్లాంటి ఆడిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. హ్మ్. కాబట్టి మనం ఈయన్ని నమ్మి గనక భూ సమీకరణలో గనక సహకరించకపోతే నష్టపడతాం అని నెక్స్ట్ రోజే వాళ్ళు భూ సమీకరణకి స్వచ్ఛందంగా ఇచ్చేశారు. సరే ఇక అమరావతి అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఇది పూర్తి అభివృద్ధి కావాలి అనంటే దాదాపు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. మరోసారి కూటమి ప్రభుత్వం మరోసారి వస్తే గాని ఇది కాస్త కూడా అభివృద్ధి కాదు అని జెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటు పక్కన కొందరు ఇప్పుడున్న కూటమిలో గూడా కొందరు లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో, దీని గురించి ఏమంటారు సార్? హైదరాబాద్ నగరంలో మనిద్దరం కూర్చునున్నాం. అవును. ఒక 470 సంవత్సరాల క్రితం ఈ నగరానికి కూలీ కుతుబ్ షాని వాళ్ళు హ్మ్. పునాదులేశారు. పునాదులేసిన తర్వాత ఇవాల్టికి కూడా ఈ నగరం పెరుగుతానే ఉంది గానీ, ఆళ్ళు ఎళ్ళిపోయారు. అనేక రాజవంశాలు ఎళ్ళిపోయినియి. అనేక ప్రజా ప్రభుత్వాలు, అనేక రాజకీయ పార్టీల పరిపాలన కూడా ఎళ్ళిపోయింది. అవును. ఫస్ట్‌లో కాంగ్రెస్ పరిపాలిచ్చింది, తెలుగుదేశం పరిపాలిచ్చింది, తర్వాత భారతీయ తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలిచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పరిపాలిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకెన్నో ప్రభుత్వాలొస్తాయి. హ్మ్. కానీ హైదరాబాదు పెరుగుదలకి, తర్వాత ఈ ప్రభుత్వాలకేమన్నా సంబంధం ఉందా? లేదు. కాబట్టి అసలంటూ ఒక నగరం ఏర్పాటయిన తర్వాత దాని అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా కుట్రతో ఈ జగన్మోహన్ రెడ్డిలాగా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో కూడా చెప్పలేదు కాబట్టి మేము ఉంచము. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. హ్మ్. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. అయినా కూడా ఇవాల్టికి కూడా అమరావతి నిర్మాణం జరగొద్దనేదే ఆయన వాదన. అవును. అయినప్పుడు ఆళ్ళు అక్కడికెళ్ళి చేయాల్సిన పనేముంది? ఇప్పుడు అంతకుముందు వెలగపూడిలో మహిళా రైతులు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరాహార దీక్ష చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచాలి అని. మేము హ్మ్. ఉంచము అని చెప్పారు. కనీసం వీళ్ళెళ్ళి ఆ రోజునేమి పలకరించలేదు గదా! ఆ రోజున గనక ఎళ్ళుంటే ఇవాళ రైతులతో ఒక స్నేహభావం ఉండేది. హ్మ్. ఆ రోజు వాళ్ళని ఇష్టానుసారంగా దాష్టీకాలు చేసి, దౌర్జన్యాలు చేసి, మహిళల్ని కాలువలో పడేసి, బట్టలు చింపేసి, కొట్టి, తర్వాత వాళ్ళు అనేక నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వంటలు చేయనివ్వకుండా రోడ్ల మీద అన్నాలు పెట్టుకొని తినేటట్టు చేసిన వీళ్ళు, హ్మ్. ఇవాళ ఈ మేము పెద్ద మనుషులు అని ముసుగులేసుకెళ్తే, ఆళ్ళు రాజధాని నిర్మాణాన్ని ఆపటానికొస్తున్నారనేది ఆళ్ళకర్థమైంది. ఎవరన్నా అన్నం పెడతామంటే చెయ్యి జాస్తారు గానీ, నోట్లో మట్టి కొడతామంటే ఎవరన్నా నోరు తెరుస్తారా? వాళ్ళు చేత్తో మట్టి పట్టుకెళ్తున్న విషయం ఆళ్ళకి తెలుసు. అందుకే ఉండవల్లి దగ్గరికి రైతులందరూ వచ్చి మీరు మా గ్రామాలకు అవును. రావద్దు అని చెప్పారు. హ్మ్. మర్యాదగా చెప్పారు. అయినా వీళ్ళు కొంతమంది గుండాలనెమ్మటకెళ్ళి అదొక దౌర్జన్యపూరితంగా చేసి రాళ్ళు ఇసిరి పోలీసుల మీద గాయపరిచారు. ఎందుకంటే వాళ్ళకి అమరావతి నిర్మాణం జరగటం ఇష్టం లేదు. వీళ్ళు అధికారంలో లేకపోయినా అదే నిర్ణయం మీదున్నారు. హ్మ్. ప్రజలు కూడా వీళ్ళ నిజమైన రూపం తెలవబట్టే కదా 2019లో 151 సీట్లు ఇచ్చిన వాళ్ళే హ్మ్. 2024లో కేవలం 11 సీట్లే కదా ఇచ్చింది. అవును. అమరావతి రాజధాని అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పింది. అమరావతి కాదు 3 రాజధానులని వీళ్ళు ఒక విధానం పెట్టుకునే కదా ఎళ్లారు. ఆ రోజు కూడా ఒక విధానం మీదే ఓటింగ్ జరిగింది. హ్మ్. మళ్ళీ కూడా జరపమంటే కూడా జరుపుతారు. హ్మ్. వాళ్ళ విధానం వాళ్ళు చూపిస్తారు. ఈసారి ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అది కూడా చెప్పొచ్చు. మేము అన్నా క్యాంటీన్‌లు తెరిచింది ఈ అవును. ప్రభుత్వం రేపు మూసేస్తామని చెప్పొచ్చు. భూ యాజమాన్య చట్టం తెస్తామని చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడులాగా మేము అన్ని బ్రాండ్ల మద్యాలు ఇవ్వము. గతంలో లాగా మేము నాసిరకం మద్యం మా డిస్టిలరీల్లో కాసిందే ఇస్తాము. రేట్లు కూడా తగ్గించిన రేట్లు ఉండవు. మళ్ళీ మేము పెంచుతామని చెప్పొచ్చు. ఓకే. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అలాగే ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని ఆపించడం కోసం వాళ్ళ 11 ప్రయత్నం. మంది శాసనసభ్యులే కాకుండా హ్మ్. ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి గదా! అవును. వాళ్ళ మద్దతు కూడా తీసుకొని ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎళ్లి మీరు ఈ నిధులు ఇవ్వొద్దు. ఇయన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అమరావతి రాజధానిగా మేము రాబోయే రోజుల్లో ఉంచము.
మీరు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేసినా సరే మళ్ళీ మేము తీర్మానం చేస్తాము, అమరావతికి నిధులు ఇవ్వద్దని వెళ్ళి చెప్పొచ్చు కదా. మొన్న బాయ్కాట్ చేశారు కదా అవును. బిల్లుని. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, హ్మ్. ఆఖరికి భారతీయ రాష్ట్ర సమితి కూడా మద్దతు ఇచ్చింది. సరే ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికొస్తే గనక మన రీసెంట్‌గా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించిన పద్ధతి గూడా మనం జూసాము. ఇప్పుడు తీరా జూస్తే దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ అని జెప్పేసి దివ్వల మాధురి గూడా కొన్ని కామెంట్స్ జేస్తూ ఉంది. అసలు ఎలా మిస్ అయ్యాడు? నిజంగానే మిస్ అయ్యాడా? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? దీనిపైన మీరేమంటారు? దువ్వాడ శ్రీనివాసు ఒక పోలీస్ స్టేషన్‌లో విచారణకి పిలిచారు. అవును. ఒకరోజు ఎళ్ళాడు. మర్నాడు కూడా రమ్మన్నారు, ఎళ్ళాడు. హ్మ్. ఆయనకి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. ఒక ఆయన పిఏ కూడా ఉన్నాడు. ఆయన్ని పోలీస్ స్టేషన్‌కెళ్తా ఉండగా కొత్తూరులోనే ఒక కూడలి దగ్గర ఆపేశాడు. హ్మ్. సెక్యూరిటీ గార్డ్‌ని కారులో నుంచి దింపేసింది ఆయనే గాని, ఇంకెవరన్నా గనక కిడ్నాప్ చేసుకెళ్తే సెక్యూరిటీ గార్డ్ ఫైరింగ్ చేస్తాడు కదా! హ్మ్. సచ్చినా బతికినా ఆడిని అతను కూడా కాల్చేస్తే కాల్చేయొచ్చు. కానీ అవతలాడిని కూడా కాలుస్తాడుగా. అవును. అక్కడేమి ఘర్షణ జరగలేదుగా. ఆయన స్వచ్ఛందంగా దింపేశాడు. ఎందుకు దింపాడు? సెక్యూరిటీ గార్డ్ ఉంటే తన ఉనికి తెలుస్తది ఎక్కడున్నాడు. అలాగే తన పిఏ కూడా ఉంటే కూడా తను ఎక్కడున్నాడో తెలుసుకుంటారు. ఆయన డ్రైవర్‌ని తన్ని ఆయన ఫోను ఆయనే ఆపేసుకున్నాడు. డ్రైవర్ ఫోన్ కూడా ఆపేశాడు. ఆయన నీ బోటి ఆయన ఫోనో, నా బోటి ఆయన ఫోనో పెట్టుకున్నాడు. పెట్టుకుని దివ్యల మాధురి అంతకుముందు రోజు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర యాజ్ ఇఫ్ ఆయన్నేదో పోలీస్ స్టేషన్‌లో రఘురామకృష్ణంరాజుని టార్చర్ పెట్టిన రీతిలో పెడుతున్నారన్నట్టు అలజడి సృష్టించింది. హ్మ్. ఆ జంట తిరుమలలో ఎళ్లి కూడా వి రీల్స్ తీశారంటే వాళ్ళు నవ దంపతులు అనుకోవాలా? లేతే వృద్ధ దంపతులు అనుకోవాలా? మధ్య వయస్కులు అనుకోవాలా? హ్మ్. అంటే వాళ్ళకొక క్రేజ్ అయితే ఉంది గదా! అది ఏదో పెద్ద బిగ్ హౌస్ అవును. దాంట్లో ఆమె సెలెక్ట్ అయిందంటే, బిగ్ బాస్. 'బిగ్ బాస్'కి ఆ! సెలెక్ట్ అయిందంటే హ్మ్. ఆమె గ్లామర్ ఏ స్థాయిలో ఉంది? ఆళ్ళకిక్కడ పెద్ద బిజినెస్ శారీస్ బిజినెస్ ఉందంట, నాకు అవును. తెలీదు. అవును. అయితే ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు. హ్మ్. కానీ వాళ్ళు టెక్కల్లో తమ రాజకీయ ఉనికి కోసం ఆమె అక్కడ చేస్తుంది. హ్మ్. అసలు సొంత భార్య ఆమె ఒక ప్రశాంతంగా అంటే ఒక సహజ సామాన్య జీవితం గడుపుతుంటే వీళ్ళిద్దరూ ఈమె కొత్తగా ఆయన జీవితంలోకి వచ్చినామే గాని ఒరిజినల్ కాదు గదా! అవును. వీళ్ళిద్దరికీ కలిసిన సంతానం కూడా లేరు. ఆళ్ళకి అంతకుముందు ఆల్రెడీ పెళ్ళిడికొచ్చిన పిల్లలున్నారు. హ్మ్. ఆమె మామూలుగా ఉంది. ఈమె ఈ ఇలాంటి అలజడి సృష్టించి ఆయనేదో కిడ్నాప్ అయ్యాడని రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ ఏసినా ఆశ్చర్యం లేదు. హ్మ్. ఇప్పుడు దానికి ప్రధాన సాక్షి ఎవరు? ఆయన సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న వ్యక్తిని అడిగితే చెబుతాడు గదా! పోలీసులు పిలిచి నిన్నెందుకు దిగమన్నాడా? నువ్వే దిగేసావా? లేపోతే ఎవరన్నా దాడి చేసి నిన్ను కొట్టి పడేసి ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అని అడిగితే అతను చెప్పగలడు గదా! మరి మీడియా వాళ్ళెళ్లి ఆ సెక్యూరిటీ గార్డ్‌ని ఎందుకు అడగట్లేదు? ఆమె మిస్ అయ్యాడని చెబితే ఎందుకు నమ్ముతున్నారు? అతను అతనికంత ప్రాణభయం ఉంటే సెక్యూరిటీ గార్డ్‌ని గన్నుంది అతని దగ్గర. అతన్ని దింపేసి అజ్ఞాతంలోకి ఎళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రజల దృష్టిని ఆకర్షిస్తానికే తప్ప, ఆయన మీద ఎవడో దాడి చేస్తాడని, కిడ్నాప్ చేస్తారని గాని మనం అనుకోలేం. సరే ఇప్పుడు ఆహ్, తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా జనసేన పార్టీ ప్రభావం గానివ్వండి, టీడీపీ పార్టీ ప్రభావం గానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనేది 2014లో చీలిపోయే వరకి 2 ఒకే శరీరం గదా! అవును. ఒకే శరీరం అయినప్పుడు మనం 2గా కోసినా కూడా ఆ శరీరం 2 భాగాల్లోనూ రక్తం అయితే ఒకటే ఉంటది గదా! హ్మ్. అట్లాగే తెలంగాణలో ఇవాళ ఎన్నో దశాబ్దాలుగా ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అనేక రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ మమేకమై జీవిస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. అసలు ఎక్కువ వ్యాపారం ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గుజరాతీలు, రాజస్థానీలే చేస్తున్నారు. అవును. ఈ మధ్య కాలంలో వాళ్ళని అసలు ఇక్కడి నుంచి పంపించేసేయాలన్న ఉద్యమం కూడా వచ్చింది. హ్మ్. అయినా ఏం పంపలేకపోయారు గో బ్యాక్ మార్వాడీస్ అని మార్వాడీస్ చెప్పేసి. అని. అవును. కానీ ఇవాళ ప్రతి గ్రామంలోనూ తెలంగాణ వ్యక్తులెవరు కిరాణా షాపులు గాని, హార్డ్‌వేర్ గాని, ఎలక్ట్రికల్ గాని ఏ వ్యాపారం చేయట్ల. ఆఖరికి టీ వ్యాపారం చేసినా రాజస్థానీలు, గుజరాతీలే చేస్తున్నారు. హ్మ్. మొత్తం వ్యాపారమే ఆళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆళ్ళు గాని, కర్ణాటక వాళ్ళు గాని, తమిళనాడు ఆళ్ళు గాని అందరూ కూడా ఈ హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్నారు. హైదరాబాద్‌ని స్థాపించిన వ్యక్తి ఇది ఒక చెరువులో చేపల్లాగా నా ఈ నగరం ప్రజలతో నిండిపోవాలని ఆయన ఎలా అయితే కోరుకున్నాడో ఈ నగర నిర్మాత, హ్మ్. అలాగే ప్రజలతో నిండిపోయింది. కాబట్టి ఈ జీహెచ్ఎంసీలో మరీ ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ప్రభావితం చేసిన పరిస్థితులను మనం చూసాం. హ్మ్. వై భారత్ భారత్ రాష్ట్ర సమితి ఆయన అవును. అరెస్ట్‌ని
అరెస్ట్‌కి సంబంధించి ఇక్కడ నిరసనలని ఖండించింది. హ్మ్. ఇక్కడ చేయటానికి వీలు లేదు. ఇక్కడ మీకు సంబంధం లేదంది. హ్మ్. కానీ తెలంగాణ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందింది కాదు. హ్మ్. అంతకుముందు తెలుగుదేశం కూడా ఈ తెలంగాణలో విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన పార్టీ. తెలుగుదేశం ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేశాడు. హ్మ్. చాలా సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం కంటూ అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. అవును. కాబట్టి రేపు మీరన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఆంధ్ర విషయాలకు సంబంధించి ఎలా హ్మ్. ఉంటుందని. ఆయా రాజకీయ పార్టీలు ప్రాంతీయ తత్వాన్ని ఎలా డీల్ చేస్తే అది ప్రభావం చూపిస్తది. అంటే ఇప్పుడు మనకి ఆంధ్రాలో చూసుకుంటే గనక కూటమిగా పోటీ చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ గూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కలిసి పోటీ చేస్తాయి అనుకోవచ్చా? లేదంటే విడివిడిగా పోటీ చేస్తాయి అనుకోవచ్చా? అంటే ఎలా ఛాన్స్ ఎక్కువ ఎలా ఉంది ఛాన్స్? అది ఆ రోజుల్లో ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం హ్మ్. తీసుకుంటారు కూటమిగా. రేపు ఇదే కాకుండా రేపు రాబోయే అసెంబ్లీలు ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుంటారాళ్ళు. హ్మ్. ఈ స్థానిక ఎన్నికలు పెద్ద అంశం కాదు. కానీ రేపు 28లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎవరి వ్యూహాలేంటనేది తెలుస్తాయి. హ్మ్. ఇంకోటేంటంటే భారత రాష్ట్ర సమితి అనే ఒక పేరు మార్చుకోవటం ద్వారా దాని సహజ స్వభావాన్ని ప్రజల్లో భావోద్వేగాల్ని కొంత నష్టపోయింది హ్మ్. బీఆర్ఎస్. హ్మ్. దానికి తోడు ఈ మధ్య కాలంలో వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా వచ్చిన అంశాలు కూడా ఒకటి. సో, ఇదే క్రమంలో కవిత గారేమంటున్నారంటే గనక, బీఆర్ఎస్, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తారు అని జెప్పేసి కవిత కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంది. సో, దీనిపైన మీరేమంటారు? కవిత గారికేంటంటే ఇప్పుడు ఆమె నేను చీఫ్ మినిస్టర్ అవుతానని డైరెక్ట్‌గానే చెప్పేసింది గదా! హ్మ్. ఆమెకొక అభద్రతా భావం ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, భారతీయ రాష్ట్ర సమితి కలిస్తే తను ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ ముప్పొస్తదో అని. హ్మ్. ఎందుకంటే, భారత రాష్ట్ర సమితికి తనకంటూ కొంత బలం తనకుంది. తెలుగుదేశానికి ఇంతకుముందు నేను చెప్పా హిడెన్‌గా ఇప్పటికి ఉంది. హ్మ్. తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు గూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తనకి ఉన్న క్రెడిబిలిటీ మొన్న జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె విశ్వసనీయత మీద చాలా మందికి అనుమానాలున్నాయి. హ్మ్. అంటే ఒక కేసీఆర్ బిడ్డగా ఈమెని మనం ఒక ఎంపీగా ఎన్నుకున్నాము. ఎమ్మెల్సీ అయింది. అవును. తర్వాత ఆ కుటుంబం 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఢిల్లీలో ఒక లిక్కర్ స్కామ్‌లో ఈమె ఇరుక్కుంది. ఆమె పాత్ర ఎంతో మనం ఇప్పుడేం చెప్పలేం. హ్మ్. కానీ ఒక అనుమానం అయితే ప్రజల్లో వచ్చింది. అంటే వీళ్ళ ఆస్తులు కూడా సహజంగా ఎక్కువగా కనపడుతున్నాయి. విజిబుల్‌గా. అంతకుముందు వీళ్ళకి ఇంత ఆస్తులు లేవు గదా! హ్మ్. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ప్రశ్నార్థకంగా మిగిలినియి. ఆమె ఆ అభద్రతా భావంతో ముందుగానే బట్ట కాల్చి మీదేసినట్టుగా. హ్మ్. అది రేపు ఏ పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సహజమైన కూటమి రావచ్చు. హ్మ్. లేదు అప్పుడుండే పరిస్థితులను బట్టి ఎటువంటి కూటములు ఏర్పడతాయో మనం ఇవాళ చెప్పలేం. హ్మ్. మొన్న అమరావతి బిల్లుకి కాంగ్రెస్ కూడా మరి లోక్‌సభలోను, రాజ్యసభలోను కూడా మద్దతిచ్చింది. అవును. అంటే ఎ రకరకాల అంశాలను బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా తన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటదనే ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటాయి. హ్మ్. కాబట్టి తో ఇప్పుడే కోడి కూస్తే అవ్వదు, తెల్లారదు. హ్మ్. సమయం రావాలి, కోడి కుయ్యాలి. 2 రావాలి. సో, ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా పదే పదే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకుంటే గనక 'ఇడుపు కాగితం' అని ఒక టైటిల్ ఆ మూవీ టైటిల్ ఏదైతే ఉందో ఆ కాంట్రోవర్సీలో గూడా 'ఇడుపు కాగితం' అంటే ఏంటో పవన్ కళ్యాణ్‌ని అడగండి స్పష్టంగా చెప్తాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే ప్రతి ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్‌ని ఎందుకు లాగుతూ ఉంది? ఏమైనా టార్గెట్ చేసిందనుకోవచ్చా? ఇప్పుడు ఎవరు టార్గెట్ చేయగలుగుతారు? హ్మ్. ప్రశాంత్. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు కూడా కవితని టార్గెట్ చేస్తే టార్గెట్ అవ్వదు. హ్మ్. ఆమె చేసిన తప్పులు వల్ల అవుతది. ఆమెకుండే బలం ఉంటది. హ్మ్. అట్లాగే 'పవన్ కళ్యాణ్‌కి' కూడా తనకంటూ అభిమానులున్నప్పుడు తనకి సినిమా టైటిల్ కోసం పెట్టుకుంటే అదేదో వ్యంగ్యంగా పెట్టాడనో, అదేదో తెలంగాణలో అంటారు కాబట్టి దాన్ని పెట్టి దాని ద్వారా ఏదన్నా హేళన చేస్తున్నాడో అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా! ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ యాసతో తీసిన సినిమాలు బ్రహ్మాండమైన సక్సెస్ అవుతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో గూడా అవుతున్నాయి. హ్మ్. ఇంకా బాగా అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకి ఆ యాసని ప్ర సహజమైన తెలుగు భాష అందాల్ని, ఆ పరిమళాన్ని ఆళ్ళు గూడా ఆస్వాదించారు గాబట్టే తెలంగాణ యాసలోయి కూడా అక్కడ కూడా హిట్ అవుతున్నాయి. కాబట్టి ఏ ప్రాంతంలో భాష ఎక్కడ వాడినా ఇవాళ అదేం పెద్ద విషయం కాదు. హ్మ్. ఆ రోజున పనిచేసింది. 2000 ఆహ్, 12, 10 ప్రాంతాల్లో ఆ ఉద్యమం ప్రారంభించినప్పుడు. అదే భావ భావోద్వేగమైనటువంటి విషయాల మీద రేపు రాబోయే 2028 ఎన్నికలకెళ్తామంటే హ్మ్. ప్రజలు హర్షిస్తారని, ఆహ్వానిస్తారని అయితే నేను అనుకోను. హ్మ్. డెవలప్‌మెంట్ చూపించమంటారు. మీరు చేసిన మంచి పనేంటో చూపించమంటారు. మీరు అవినీతి లేని పాలన ఇచ్చారా లేదా చెప్పమంటారు. హ్మ్.
అది ఇప్పుడు రేపు జరగబోయే అంశాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రేపు డెవలప్‌మెంట్ చూపించగలిగితే కాంగ్రెస్ గెలుస్తది. హ్మ్. లేదు మేము కూడా ఏం డెవలప్‌మెంట్ చూపించలేము అన్నప్పుడు భారత రాష్ట్ర సమితి గనక మేమే చేసిన డెవలప్‌మెంట్ గొప్పగా ఉందని గనక ప్రొజెక్ట్ చేసుకుంటే భారతీయ రాష్ట్ర సమితిని కూడా ఆహ్ ఆహ్వానిస్తారు. లేదు ఇప్పుడు పెట్టింది కదా! ఈ పార్టీ అవును. గతంలో జాగృతి ఇప్పుడు టీఆర్ఎస్. టీఆర్ఎస్ అయింది. హ్మ్. తెలంగాణ రాష్ట్ర సేన ఆ! అంతే కదా! హ్మ్. కాబట్టి ఈమె గనుక ఎళ్లి తండ్రిని మించిన వ్యక్తిని నేను, నా తండ్రి హయాంలో జరిగిన ఈ తప్పులన్నా అవ్వచ్చు గానీ, నా హయాంలో జరగవు. మీరు నా బిడ్డల్లాంటిది. నేను జయలలితలాగా మీ అందరికీ తల్లిని అంటుంది గదా! హ్మ్. ఒకవేళ గనక ఆమెను అభిమానిస్తే అభిమానిస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్‌కి ఉండే ఆదరణ పవన్ కళ్యాణ్‌కి ఉంటది. కాబట్టి ఎవరి గురించి ఎవరు అభద్రతా భావం పడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు అందులోనూ జా కవిత కేసీఆర్ గారి బిడ్డ. అవును. ఇక్కడ పుట్టి పెరిగింది. కానీ పవన్ కళ్యాణ్